మిత్రులకి, అదేవిధంగా కాన్సెప్ట్ డిజైన్ చేసినటువంటి శ్రీనివాస్ నాయుడు గారికి, ఇంతకుముందు వరకు మనందరినీ కూడా మోటివేట్ చేసినటువంటి, ఎడ్యుకేట్ చేసినటువంటి మహేంద్ర గురూజీ గారికి, అదేవిధంగా రత్నం గారికి, ఇంకా మిగతా పెద్దలందరికీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా సత్తెనపల్లి ఫ్రాంచైజీ ఓనర్ అయినటువంటి నాగబాబు, సోదరు నాగబాబు గారికి, అదేవిధంగా శ్రీనాథ్కి, అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలండి. సో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎందుకు చేయాలి? చాలా రకాల వ్యాపారాలు ఉన్నాయి, చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. సో మీ అందరికీ కొద్దిగా నేను కనిపిస్తున్నాను. సో రియల్ ఎస్టేట్లో ఉన్నంత డబ్బు వేరే ఏ సెక్టార్లో లేదండి. అంటే మనం ఒక ఉద్యోగం చేసినా లేదంటే ఏదైనా వ్యాపారం చేసినా కూడా చాలా రిస్క్తో కూడుకున్న పరిస్థితులు ఈ రోజున మార్కెట్లో ఉన్నాయి. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మనం హై టికెట్ వాల్యూ, అంటే ఒక ప్రాపర్టీని మనం డీల్ చేసేటప్పుడు సత్తెనపల్లి కానీ చుట్టుపక్కల మీరు చూసినట్టయితే ఏదైనా 50 లక్షల రూపాయలు, 1 కోటి రూపాయలు విలువైనటువంటి ప్రాపర్టీని మనం డీల్ చేసినప్పుడు మనకి ఇచ్చేటువంటి సర్వీస్ ఛార్జీ లేదా కమిషన్ అంటాం. సో అది దాదాపుగా 1 లక్ష రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉంటూ మనం అంతా సంపాదించుకునే అవకాశం కానీ లేదంటే వ్యాపారం చేసినా కూడా అన్ని ఒడుగుదుడుగులు ఉంటాయి. కాబట్టి రియల్ ఎస్టేట్లోనే ఈ అవకాశం ఉంటుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ చేయాలని చెప్పి అంటాం. అయితే రియల్ ఎస్టేట్ చేసే ముందర అందరికీ చాలా రకాల అనుమానాలు, అపోహలు ఉంటాయి. ఏంటంటే మన స్నేహితులు, మన కుటుంబ సభ్యులే మనం రియల్ ఎస్టేట్ చేస్తామంటే కొద్దిగా చులకనగా చూసేటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి ఎందుకు ఉంది అంటే మనల్ని పిలిచేటువంటి పదం ఏదైతే ఉందో రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, మీడియేటర్లు, బ్రోకర్లు అనేటువంటి ఒక లో గ్రేడ్ పదాలను వాడుతున్న నేపథ్యంలో మనందరం కూడా అది మనం చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా దాన్ని కొద్దిగా వెనకడుగు వేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనం చేసేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా గౌరవప్రదమైంది అనేటువంటి భావన మీకు కలగాలి. సో దీంట్లో మీకు చాలామంది డాక్టర్స్ ఉంటారు సత్తెనపల్లిలో, లేకపోతే అడ్వకేట్స్ ఉంటారు, లేకపోతే చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉంటారు. వాళ్ళు ఎవరైతే పేషెంట్ వస్తారో ఆయనకి సర్వీస్ ఇచ్చినందుకు ఆయన దగ్గర తీసుకునేది ఏమంటారండి? కన్సల్టేషన్ ఫీ. అదేవిధంగా ఒక అడ్వకేట్ ఫీ తీసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఒక ఆడిటర్ ఆయన ఇచ్చేటువంటి సర్వీసెస్కి ఫీ తీసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ రియల్ ఎస్టేట్ మనం ఏం చేస్తున్నామంటే ఎవరికైతే ప్రాపర్టీ కావాలనుకుంటారో, వాళ్ళ బడ్జెట్లో ఏ లొకేషన్లో కావాలనుకుంటారో దాన్ని మన తోటి అసోసియేట్స్తో మాట్లాడి ఆ ప్రాపర్టీని వాళ్ళకి అరేంజ్ చేసి దానికి మనం ఒక ఫీ తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మన సర్వీస్ ఛార్జ్ని వారి దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి మీరు ప్రౌడ్గా ఫీల్ అవ్వండి. మనం వాళ్ళకి ఇస్తున్నటువంటి ప్రాపర్టీ కన్సల్టేషన్కి సంబంధించినటువంటి ఫీని మనం కలెక్ట్ చేస్తున్నాం అనేటువంటి ఉద్దేశాన్ని మీరు కలిగి ఉండాలని చెప్పి కోరుకుంటాం. సో రియల్ ఎస్టేట్ చాలా బ్రహ్మాండమైనటువంటి ప్లాట్ఫామ్ అండి. సో దీన్ని ఏ రకంగా మనం ఒక హెల్దీ అట్మాస్ఫియర్లో ఎలా తీసుకెళ్ళబోతున్నాము అంటే, సార్ రండి సార్, ఇటు కూర్చోండి. సార్ అంటే ఖాళీ ఉంది, కూర్చోండి.